భాష కోసం మనం, మన కోసం భాష నినాదంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా చైతన్య స్రవంతి కార్యక్రమం చేపట్టింది. తెలుగు భాషా వికాసానికి అనుసరించాల్సిన ప్రణాళికలపై హైదరాబాద్ రవీంద్ర భారతిలో సదస్సు ఏర్పాటు చేసింది. అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, సాంస్కృతిక మండలి చైర్మన్ రమణమూర్తి, ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, తానా అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ రచయితలు గొల్లపూడి మారుతీరావు, జేకే భారవి, జొన్నవిత్తుల, రావి కొండలరావు, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. తెలుగు భాషను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. అనుకున్నారు, నేను తెలుగు సినిమా ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చాను. నేను రావడం మూలంగా అది అభివృద్ధి చెందితే దానికి ఒక సమితినైతే అయి ఉండొచ్చు. కానీ నా మనసులోని మాట చెప్పాలంటే నేను తెలుగు కోసమే వచ్చాను. పిల్లలకు తెలుగు నేర్పడం కోసమే వచ్చాను. నేను నా పిల్లలకి నాన్న అమ్మ అనకపోతే దవడ బద్దలైపోతుందని చెప్పి కంట్రోల్ చేసి ఈ పని చేయించాను. ఇప్పటికీ నాన్న అంటారు కానీ డాడీ అంటారు. మా ఈ భాష సంస్కృతి అన్నీ కూడా ప్రజలకి మేలు చేయడానికి తప్పించి ప్రజలను విడగొట్టడానికి కాదు. పార్టీలు ఏమున్నా, ఎక్కడ ఎవరున్నా, ఎలాగున్నా ప్రజల సేవ చేయడానికి ఉన్నాం అన్నది ముఖ్యమైన అన్నదని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సుఖంగా జీవించాలి, శాంతిగా బతకాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. ఆ నేపథ్యంలో మనకి ఈ భాష ఉండాలి, మన కళలు కళాకారులు రాణించాలి. తెలుగుని ఎలా కాపాడుకోవాలంటే ముందు అమ్మల్ని నాన్నల్ని చైతన్యవంతుల్ని చేయాలి. విద్యార్థులు సెకండ్ లాంగ్వేజ్ అంటారండి. తెలుగు భాషని వాళ్ళు ఎంచుకునేలాగా ప్రభుత్వ మార్గాల్ని చూడాలి. తెలుగును కాపాడటంలో పత్రికలు వాటి వంతు కర్తవ్యం నిర్వహించాలి. ఈ విషయంలో మాత్రం ఈనాడు వారిని అభినందించి తీరాలండి. అంతర్జాలం, బిందు సేద్యం, విచిత్రమైన అద్భుతమైన పదాలు కనిపెట్టేసి వాళ్ళు మనకు అలవాటు చేస్తున్నారు లేని పదాలు.